హాయ్ హలో మై డియర్ గైస్, మీరు చూస్తున్నారు ఇట్స్ మీ అక్షయ్ యూట్యూబ్ ఛానల్. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సముద్రంలో ఉన్న కొన్ని వింత జీవులు పార్ట్ 1. నెంబర్ 1, దీని పేరే సీ అనిమోన్. దీనికి టెంటాకిల్స్ ఉంటాయి. ఇవి డీప్ సీలో జీవిస్తాయి. నెంబర్ 2, దీని పేరే సీ అర్చిన్. ఇవి ఎచినోడర్మ్ ఫ్యామిలీకి చెందినవి. ఇవి వీటి స్పిన్ని గ్లోబ్ షేప్కి ప్రసిద్ధి. ఇంకా ఇవి డీప్ సీలో ఉంటాయి. నెంబర్ 3, దీని పేరు స్టింగ్రే. దీనికైతే ఫ్లాట్ డిస్క్ షేప్డ్ బాడీ ఉంటుంది. దీనితో ఒక విషపూరితమైనది. ఇవి సీ ఆర్ ఓషన్లో ఉన్న వామ్ టెంపరేచర్ దగ్గర ఉంటాయి. సముద్రంలో ఉన్న కొన్ని వింత జీవులు పార్ట్ 2. నెంబర్ 1, దీని పేరు సీ హార్స్. దీని హెడ్ సేమ్ హార్స్ లాగానే ఉంటుంది. ఇవి ఎక్కువ సీ గ్రాస్ ఉన్న దగ్గరనే నివసిస్తాయి. ఈ సీ హార్సెస్ ఒకటేసారి అన్ని డైరెక్షన్లలో చూడగలవు. నెంబర్ 2, దీని పేరు స్క్విడ్ ఫిష్. ఇది సెఫాలోపాడ్ క్లాస్ ఆఫ్ మాలస్క్ కి చెందింది. అంటే చేతులు కాళ్ళు బాడీకి కనెక్ట్ అయి ఉంటాయని అర్థం. ఇది సీ నుంచి కొన్ని మైల్స్ కిందికి ఉంటుంది. నెంబర్ 3, దీని పేరే జెల్లీ ఫిష్. ఇవి ఇన్వర్టబుల్స్ జాతికి చెందినవి. అంటే బ్యాక్ బోన్ లేకుండా ఉండే జీవులు. వీటికి స్టింగింగ్ టెంటాకిల్స్ ఉంటాయి. వీటిలో చాలా విషం ఉంటుంది. ఇది ఈ విషాన్ని దాని ఫుడ్ హంట్ చేయడానికి యూస్ చేస్తుంది. సముద్రంలో ఉన్న కొన్ని వింత జీవులు పార్ట్ 3. నెంబర్ 1, దీని పేరే స్టర్జియాన్. ఇదైతే ఒక ఏన్షియంట్ లార్జ్ ఫిష్. ఈ ఫిషెస్ మాత్రం ఇప్పుడు లేవు, అంతరించిపోయాయి. నెంబర్ 2, దీని పేరే ఏంజల్ ఫిష్. ఇది దీని బాడీ మీద ఉన్న కలర్ ప్యాటర్న్స్ కి ప్రసిద్ధి. ఇది డీప్ సీలో నివసిస్తుంది. నెంబర్ 3, దీని పేరే స్వార్డ్ ఫిష్. ఇది దీని పొడవాటి ముక్కుకి ప్రసిద్ధి. ఇది చాలా పవర్ఫుల్ బాడీతో ఉంటుంది. దీనికి టీత్ ఉండవు. ఇది ఎక్కువగా ఓషన్స్లోనే బ్రతుకుతుంది. సముద్రంలో ఉన్న కొన్ని వింత జీవులు పార్ట్ 4. నెంబర్ 1, దీని పేరే క్లౌన్ ఫిష్. ఇవి ఎక్కువగా పసిఫిక్ ఓషన్ ఇంకా సాల్ట్ వాటర్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా సీ అనిమోన్స్ తోటి కలిసి ఉంటాయి. నెంబర్ 2, దీని పేరే పిరానా. ఇది ఎక్కువగా సౌత్ అమెరికన్ ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. దీనికి షార్ప్ అండ్ పవర్ఫుల్ టీత్ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్ ఫిషెస్ కూడా. నెంబర్ 3, దీని పేరే కటిల్ ఫిష్. ఇది కూడా సెఫాలోపాడ్ క్లాస్ ఆఫ్ మాలస్క్ కి చెందినది. ఇది ఊసరవిల్లిలాగా రంగులు కూడా మార్చగలదు. ఇలా కలర్ ఎందుకు చేంజ్ చేస్తుందంటే వాటి కమ్యూనికేషన్ కోసం. దీనికి 8 చేతులు, 2 టెంటాకిల్స్ ఉంటాయి. దీనికి ఒక షెల్ ఉంటుంది. దాన్ని కటిల్ బోన్ అని పిలుస్తారు. ఇది జలగలలాగా రక్తం కూడా పీల్చుకోగలదు. సముద్రంలో ఉన్న కొన్ని వింత జీవులు పార్ట్ 5. నెంబర్ 1, ఈ చేప పేరు గోబిడై. ఇవైతే స్మాల్ ఆక్వాటిక్ ఫిషెస్. ఇవి ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. నెంబర్ 2, దీన్ని మీరు ముందుగా చూసి స్నేక్ అని అనుకొని ఉండొచ్చు, కానీ ఇది స్నేక్ కాదు. దీని పేరు ఈల్. ఇదొక ఫిష్. ఈల్స్ ఎక్కువగా సాల్ట్ వాటర్లో ఉంటాయి. ఇవి యాంగులుడై ఫ్యామిలీకి చెందినవి. నెంబర్ 3, దీని పేరే క్యాట్ ఫిష్. దీనికి అన్ని చేపలకు ఉన్నట్టు స్కేల్స్ ఉండవు. ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. క్యాట్ ఫిష్ బాడీ మొత్తం టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. క్యాట్ ఫిష్కి ఒక స్పెషలైజ్డ్ ఆర్గాన్ ఉంది. దాని పేరే వెబరియన్ అపారటస్. ఈ ఆర్గాన్తో క్యాట్ ఫిషెస్ కమ్యూనికేట్ చేస్తాయి. ఎలా అంటే వాటర్లో సౌండ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తాయి.